ఇప్పుడు మనము స్టాటిక్ ఐపీ అడ్రస్ని ఎలా యూజ్ చేయాలి అనే దాని గురించి చూద్దాము గూగుల్ క్లౌడ్ ఇన్స్టెన్స్లో. అండ్ అంటే ఏ ఏ టైంలో యూజ్ చేస్తాం స్టాటిక్ ఐపీ అడ్రస్. అలాగే ఇప్పుడు మీరు ఒక వర్చువల్ మెషిన్ క్రియేట్ చేశారు అంటే మనకి నార్మల్గా ఇప్పుడు మీరు ఇక్కడ చూసారంటే ఎక్స్టర్నల్ ఐపీ ఉంది కదా, ఇది జస్ట్ మనం క్లిక్ చేస్తే ఇంటర్నెట్ ద్వారా ఓపెన్ అవుతుంది. సో ఈ ఇన్స్టెన్స్ని మనము జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ స్టాప్ చేసామనుకోండి, స్టాప్ చేస్తే ఏమవుతుంది మనకు ఈ ఎక్స్టర్నల్ ఐపీ అడ్రస్ అనేది ఎఫిమెరల్ అన్నమాట. అంటే కాన్స్టెంట్ గా ఉండదు, మనకి డైనమిక్ గా చేంజ్ అవుతూ ఉంటది, ఇది వెళ్ళిపోతుంది అనమాట. సో మీరు స్టాప్ ఇన్స్టెన్స్ ఎప్పుడైతే స్టాప్ చేస్తారో అప్పుడు ఎక్స్టర్నల్ ఐపీ అడ్రస్ కూడా వెళ్ళిపోతుంది. మళ్ళీ ఎప్పుడైతే రీస్టార్ట్ చేస్తారో అప్పుడు మళ్ళీ కొత్త ఐపీ అడ్రస్ వస్తుంది. ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టు 34.19.120.64 అనే అడ్రస్ ఉంది కదా. సో మనము ఇప్పుడు జస్ట్ స్టాప్ చేస్తున్నాము. ఈ స్టాప్ చేసిన ఇంకా స్టాప్ అవుతుంది, ఇంకా కాలేదు. ఓకే, స్టాప్ అయిన తర్వాత మనం అబ్జర్వ్ చేద్దాము ఏమవుతుంది అనేది. ప్యారలల్ గా మనం ఏంటంటే అసలు స్టాటిక్ ఐపీ అడ్రస్ ఎందుకు క్రియేట్ చేస్తామంటే ఈ ఎక్స్టర్నల్ ఐపీ అడ్రస్ అనేది మనకు కాన్స్టెంట్ గా ఒకటే ఐపీ అడ్రస్ ఉండాలి. మనం రీస్టార్ట్ చేసినప్పుడల్లా మనకి డిఫరెంట్ ఐపీ వస్తుంటే కష్టం కదా. సో అలాంటి కేసెస్ లో స్టాటిక్ ఐపీ అడ్రస్ ఇచ్చామంటే మనం ఈవెంట్ స్టార్ట్ చేసినా స్టాప్ చేసినా కూడా మనకి ఐపీ అడ్రస్ అలాగే కాన్స్టెంట్ గా ఉంటుంది. చూడండి, విఎం అనేది స్టాప్ అయిపోయింది, ఇక్కడ ఎక్స్టర్నల్ ఐపీ అడ్రస్ అనేది మనకి డిసపియర్ అయిపోయింది. సో మళ్ళీ మనము ఇప్పుడు కనుక రీస్టార్ట్ చేసామంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ స్టార్ట్ అగైన్. నేను మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా. స్టార్ట్ చేసిన ఇంతకుముందు 34 డాట్ సంథింగ్ ఉండే కదా, ఇప్పుడు చూడండి ఏది ఓపెన్ అవుతుందో మనకి. అంటే మనకి డిఫరెంట్ ఎక్స్టర్నల్ ఐపీ అడ్రస్ అనేది మనకు కాన్ఫిగర్ అవుతుంది అనమాట. మనకి నేను రీస్టార్ట్ చేసిన తర్వాత ఎక్స్టర్నల్ ఐపీ అడ్రస్ అనేది చేంజ్ అయిపోయింది. అంటే మనకి ఇంతకుముందు చూసారంటే ఐపీ అడ్రస్ ఏముంది, ఎక్స్టర్నల్ ఐపీ 34.19.120.164 అని ఉంది కదా. ఇప్పుడు 35.197.13.198. ఇప్పుడు మీరు ఈ ఎక్స్టర్నల్ ఐపీ అడ్రస్ క్లిక్ చేసి రిఫ్రెష్ చేశారంటే మీకు ఏమీ రాదనమాట. అంటే నో సర్వర్ ఈస్ రన్నింగ్ ఆన్ దట్ ఐపీ అడ్రస్ కదా. సో మనం ఈ ఐపీ అడ్రస్ క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా మనకు ఆ హోస్ట్ నేమ్, ఆ ఇంటర్నల్ ఐపీ అడ్రస్, ఆ విఎం ఇన్స్టెన్స్ అనేది రన్ అవుతుంది అనమాట. సో అలా మనకి డిఫరెంట్ అంటే ఎవ్రీ టైం మనం రీస్టార్ట్ చేసే టైంకి డిఫరెంట్ ఎక్స్టర్నల్ ఐపీ అడ్రస్ అనేవి వస్తాయి. దానికోసం మనం ఏం చేస్తామంటే స్టాటిక్ ఐపీ అడ్రస్ ని క్రియేట్ చేసి దీనికి అలొకేట్ చేసామంటే ఈవెన్ మనం రీస్టార్ట్ చేసినప్పటికి కూడా మెషిన్ ని మనకి అదే ఐపీ అడ్రస్ ద్వారా మనం ఇన్స్టెన్స్ ని యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట, విఎం ఇన్స్టెన్స్ ని. సో దానికోసం మనం ఎక్కడికి వెళ్ళాలంటే విపిసి నెట్వర్క్ వెళ్ళేసి విపిసి నెట్వర్క్స్ క్లిక్ చేసి ఇక్కడ మీరు ఐపీ అడ్రసెస్ అని క్లిక్ చేశారంటే ఇక్కడ చూడండి, రిజర్వ్ ఎక్స్టర్నల్ స్టాటిక్ ఐపీ అడ్రస్ అండ్ రిజర్వ్ ఇంటర్నల్ స్టాటిక్ ఐపీ అడ్రస్. మనం రిజర్వ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆల్రెడీ ఉన్నాయన్నమాట ఎక్స్టర్నల్ ఐపీ అడ్రస్, ఏది ఇంటర్నల్ ఏది ఎక్స్టర్నల్. ఇంతకుముందు ఇప్పుడు ఆల్రెడీ మనం రన్ చేస్తున్నాం కదా, చూడండి 35.197.13.138 ఉంది కదా. సో అది ఆల్రెడీ రన్నింగ్ అని చెప్పి మనకి ఇక్కడ చూపిస్తుంది ఎక్స్టర్నల్ది. ఇది ఇంటర్నల్ ఐపీ అనేది మనకు ఉంది. ఇవంతా ఎఫెమెరల్ అన్నమాట. అంటే మనము రీస్టార్ట్ చేసినప్పుడల్లా మనకి చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో అలా కాకుండా ఇప్పుడు నేను రిజర్వ్ చేసుకుంటున్నా ఎక్స్టర్నల్ ఐపీ అడ్రస్ ని. సో దానికి ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ మీ రీజియన్, మీ ఇన్స్టెన్స్, మీ విఎం ఇన్స్టెన్స్ ఏ రీజియన్ లో ఉందో చూసుకోవాలి. అదే రీజియన్ లో క్రియేట్ చేస్తేనే మనకు ఐపీ అడ్రస్ అనేది ఆ విఎం ఇన్స్టెన్స్ కి అలొకేట్ చేయడానికి చూపిస్తుంది, లేకపోతే చూపించదు అనమాట. ఏ జోన్ లో ఉంది, వెస్ట్ 1B లో ఉంది, ఇది రీజియన్ వెస్ట్ 1 లో ఉంది. ఓకే, సో ఇప్పుడు నేను రిజర్వ్ ఎక్స్టర్నల్ స్టాటిక్ ఐపీ అడ్రస్ అంటున్నా. సో ఇక్కడ మనం వెళ్ళేసరికి నేను బీటీ లర్న్ జస్ట్ ఒకటి ఇస్తున్నా, డెమో ఎక్స్టర్నల్ ఐపీ, జస్ట్ నేను నేమ్ ఇలా ఇచ్చాను. ఓకే, దీన్ని నా విఎం ఇన్స్టెన్స్ కి అలొకేట్ చేయాలి. ఇదే డిస్క్రిప్షన్ ఇచ్చా. ఇక్కడ చూడండి నెట్వర్క్ సర్వీస్ టైర్ అనేది ఉందన్నమాట. ఇక్కడ మనకు నెట్వర్క్ సర్వీస్ టైర్ అంటే ప్రీమియం అయినా, అంటే కరెంట్ ప్రాజెక్ట్ లెవెల్ టైర్ అయినా లేదంటే స్టాండర్డ్ అయినా ఇచ్చుకోవచ్చు. బై డిఫాల్ట్ ప్రీమియమే తీసుకుంటున్నాను నేను. ఓకే, నెక్స్ట్ ఐపీ వర్షన్, IPv4 కావాలా V6 కావాలా, మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. టైప్ అనేది రీజియనల్ గ్లోబల్. మీకు ఇన్ కేసు రీజియనల్ వైజ్ కావాలంటే రీజియన్ సెలెక్ట్ చేసుకోవచ్చు, గ్లోబల్ వైజ్ కావాలంటే గ్లోబల్ వైజ్ చేసుకోవచ్చు అన్నమాట.
రైట్ నౌ నేనేంటంటే బై డిఫాల్ట్ రీజియనే వెళ్తున్నాను. సో ఇక్కడ మనం రీజియన్ వచ్చేసరికి యుఎస్ ఇది ఉంది కదా, యుఎస్ వెస్ట్ 1 కదా మనం ఇచ్చింది. సో వెస్ట్ 1 సెలెక్ట్ చేసుకోవాలి. అటాచ్డ్ ఇక్కడ చూడండి, వేరే మీరు రీజియన్ వేరే సెలెక్ట్ చేసుకున్నాను అనుకో మీకు ఇక్కడ ఏం కనిపించదు. ఎందుకంటే ఆ రీజియన్ లో మనకి ఏ విఎం ఇన్స్టెన్స్ లేవన్నమాట. సో అందుకని చెప్పి ప్రాపర్ రీజియన్ సెలెక్ట్ చేసుకుంటేనే మీకు ఇది విఎం ఇన్స్టెన్స్ అన్నమాట. ఓకే, విఎం ఇన్స్టెన్స్ ని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే, సో ఇక్కడ నేను రిజర్వ్ అని పెడతాను. ఇప్పుడు మనము ఈ ఐపీ అడ్రస్ అనేది మనకు అక్కడికి వెళ్ళి చూద్దాం, విఎం ఇన్స్టెన్స్ కి వెళ్ళి చూద్దాం. ఈ ఐపీ అడ్రస్ అనేది అక్కడ అలొకేట్ అయి ఉంటుంది. సో మనం ఏంటంటే స్టాప్ చేసి మళ్ళీ రీస్టార్ట్ చేసినా కూడా మనకి స్టాటిక్ ఐపీ అడ్రస్ అలాగే ఉంటుంది అనమాట. అది మారదు. ఓకే, ఎందుకంటే అది స్టాటిక్ కాబట్టి. ఎఫ్ఎంఆర్ఎల్ అయితే మనకి చేంజ్ అవుతూ ఉంటుంది డైనమిక్ గా. ఓకే, సో ఇప్పుడు మనము విఎం ఇన్స్టెన్స్ కి వెళ్ళి చూద్దాం. ఇంతకు ముందు ఏమున్నది మనకి 35.197.13.138 ఉండే. ఇప్పుడు ఇది ఎక్స్టర్నల్ అన్నమాట. ఎక్స్టర్నల్ ఐపీ అడ్రస్ చూడండి, మనకి 34.19.120.164 అని ఉంది. ఓకే, సో ఇది మనకి స్టాటిక్ ఐపీ అడ్రస్. ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, స్టాటిక్ ఐపీ అడ్రస్ అనేది మీరు ఎక్స్టర్నల్ గా మీరు వద్దనుకున్నప్పుడు దాన్ని రిలీజ్ చేయాలన్నమాట. ఎక్స్టర్నల్ గా రిలీజ్ చేయకపోతే దానికి కూడా మీకు బిల్లింగ్ అనేది పడుతుంది. సో స్టాటిక్ ఐపీ అడ్రస్ అంత సజెస్టబుల్ కాదు. దానికి ఆల్టర్నేటివ్ గా మనకు లోడ్ బ్యాలెన్సర్స్ అవి ఉన్నాయి, వాటిని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం గోయింగ్ ఫార్వర్డ్ వీడియోస్ లో. సో ఇప్పుడైతే స్టాటిక్ ఐపీ అడ్రస్ ను మీరు ఎక్స్టర్నల్ గా రిలీజ్ చేస్తేనే మీకు బిల్లింగ్ అనేది పడదు దీనికి. ఓకే, సో విఎం విపిసి నెట్వర్క్ విపిసి నెట్వర్క్ వెళ్ళి నేను రిలీజ్ చేయాలనుకుంటున్నాను అనమాట. ఇక్కడ ఐపీ అడ్రస్కి వెళ్ళి ఎక్స్టర్నల్ ఐపీ అడ్రస్ ఉంటుంది మనకి. ఈ ఎక్స్టర్నల్ ఐపీ అడ్రస్ ని రిలీజ్ చేయాలి అనుకుంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే విఎం ఇన్స్టెన్స్కి వెళ్ళి ఫస్ట్ మనము ఇప్పుడు ఆ స్టాటిక్ ఐపీ అడ్రస్ ని రిలీజ్ చేయాలి అంటే విఎం ఇన్స్టెన్స్ ని డిలీట్ చేసేస్తాము, ఎందుకంటే అది డిపెండెంట్ అయ్యింది కాబట్టి. సో విఎం ఇన్స్టెన్స్ ని డిలీట్ చేసి తర్వాత ఎక్స్టర్నల్ ఐపీ అడ్రస్కి వెళ్ళి మనము స్టాటిక్ ఐపీ అడ్రస్ ఇన్స్టెన్స్ అనేది మనకి ఇక్కడ డిలీట్ అయిపోయింది. సో ఇప్పుడు మనము విపిసి నెట్వర్క్ వెళ్ళేసి ఐపీ అడ్రస్ అని ఉంటుంది కదా, ఐపీ అడ్రస్ లో మనం ఇక్కడికి వెళ్ళామంటే చూడండి, ఇక్కడ మనకు స్టాటిక్ ఐపీ అడ్రస్ ఉంది. సో ఈ స్టాటిక్ ఐపీ అడ్రస్ ని జస్ట్ మనము రిలీజ్ స్టాటిక్ అడ్రస్ అన్నామంటే రిలీజ్ అయిపోతుంది, అంటే డిలీట్ అయిపోతుంది. సో మనము ఇప్పుడు మనకి బిల్లింగ్ అనేది పడదనమాట. సో స్టాటిక్ ఐపీ అడ్రస్ అనేది మీరు ఎక్స్టర్నల్ గా రిలీజ్ చేయకపోతే కంపల్సరీ బిల్లింగ్ అనేది పడుతుంది. సో కాబట్టి ఎప్పుడైనా స్టాటిక్ అడ్రస్ యూజ్ చేస్తున్నట్టయితే దాన్ని ఎక్స్టర్నల్ గా రిలీజ్ చేయండి, మీరు ఇన్ యూజ్ లో లేకపోతే. ఓకే, ఇది అంత సజెస్టబుల్ మెథడ్ అయితే కాదు. స్టాటిక్ ఐపీ అడ్రస్ అనేది జస్ట్ ర్యాండమ్ గా ఏమంటారు టెంపరీ పర్పస్ గా మనము యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, ఇంకా అర్థమైంది అనుకుంటున్నాను స్టాటిక్ ఐపీ అడ్రస్ గురించి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.